ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది బ్లడ్ అయితే డొనేట్ చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూడు సంవత్సరాల నుంచి మేము కాశీ క్షేత్రము అట్లాగా ఈ పూజలు నిర్వహిస్తూ చిరంజీవి గారి యశస్సుగా కుటుంబ సౌఖ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, వారికి ఇష్టమైనటువంటి ఆ ప్రసన్నాంజనేయ స్వామి పరిపూర్ణంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని, సుదర్శన సహిత రుద్ర సహిత దుర్గా చండి అన్ని కూడా హవనాలు చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వంశాభివృద్ధి కలగాలని మేము పరిపూర్ణంగా దీక్షతో వారికి ఈ రోజున కార్యక్రమం ఫిలిం నగర్లో దేవాలయంలో జరపటం జరిగిందండి. వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ఆయురారోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుచు వారికి మా ఆశీర్వచనం దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, సహస్రాయుష్మాన్ భవ, వంశాభివృద్ధిరస్తు. హాయ్ సార్. హాయ్ అన్న, ఏం పేరు? నా పేరు నాగభూషణం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి. నల్లజర్ల మండలం. ఇక్కడ డొనేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? బ్లడ్ డొనేషన్ నేను ఇది థర్డ్ టైం అన్న అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం. మన ఇదేంటి అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే మెగాస్టార్. అన్నయ్య గారు ఇలాగా మన రక్తదాన శిబిరం, నేత్రదాన శిబిరం అన్ని చేసి ఎంతో మందికి ఆయన ఫ్యాన్స్ ద్వారా కన్ను చూపు లేని వాళ్ళు కన్ను చూపిస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యి లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆయన ద్వారా, ఆయన అభిమానుల ద్వారా, ఈ రక్తదాన శిబిరం ద్వారా ఎంతో మందికి ఆయన ప్రాణం పోసే విధంగా, అదో నా తోచిన విధంగా, నా తోచిన స్థాయిలో నేను కూడా ఆయనకు అండగా ఉండాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నా వంతుగా ఈరోజు ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. చిరంజీవి గారి గురించి ఒక రెండు మాటలు చెప్తారా? చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన అందరికి తెలిసిన ఒక యుగంలో ఒక 40 ఏళ్ల క్రితం ఒక వర్గం కంద స్తంభాల కింద ఉన్న టైంలో ఆయన వచ్చి స్వయం కృషితో ఎదిగి, ఎవరు ఏ అండ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోయినా సరే ఆయన కష్టంతో, ఆయన నృత్యాలతో, ఆయన నటనతో దాదాపు 40 ఏళ్ళు ఒక్కడు నిలబడి ఈరోజు ఎంతోమంది మార్గదర్శకంగా ఆయన ఒకటే నిలబడడం కాదు, ఒక కుటుంబాన్ని, ఒక మెగా ఫ్యామిలీ వర్గాన్ని తయారు చేసి ఎంతోమంది యువత, కొత్తగా వచ్చే యువత, సినిమాల్లోకి వచ్చే యువతను ప్రోత్సహించి ఆయనకంటూ ఇంటికి తీసుకొచ్చి ఆయన ఏదో ఎదిగిపోయి ఆయన ఏదో నిలబడడం, ఎంతోమందికి కొత్త జీవితాన్ని, ఎంతోమందికి నూతన జీవితాన్ని ఇచ్చాడన్న ఆయన. ఏం పేరు? నా పేరు రాజేందర్. ఓకే సార్, ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైమా లేకపోతే 25th టైం? 25th టైం. ఓకే, ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 40. 40 అంటే మీ 15 ఇయర్స్ నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు? లేదు, అంటే ఒక 2005-6 తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నా. 6 monthsకి ఒకసారి అలా ఇస్తూ ఉంటాను. నాకు చిరంజీవి గారు చాలా ఇన్స్పిరేషన్ అన్నట్టు. బ్లడ్ బ్యాంక్ పెట్టిన దగ్గర నుంచి నేను ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో ఇచ్చేవాడిని, అక్కడక్కడ క్యాంపులలో, సార్ బర్త్డే అప్పుడు అట్లా. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇవ్వడం స్టార్ట్ చేశాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇవ్వడం అంటే ఒక ఆనందం, అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చిరంజీవి గారి బర్త్డే కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంకే వెళ్ళాలి అని ఒక కోరిక. చిరంజీవి గారి గురించి ఒక రెండు మాటలు చెప్తారా? చిరంజీవి గారి గురించి మన దేశం అంతా చెప్పుకుంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనవసరం లేదు. చిరంజీవి అభిమానులు అనే కంటే
అన్నయ్య అనే పదం చాలా బాగా సూటబుల్ అవుతుంది చిరంజీవి గారికి. ఎందుకంటే అందరికీ ఇంటిలో పెద్ద కొడుకు లెక్క అన్నయ్య అన్నయ్య పెద్ద అన్నయ్య. తన మీద ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ఎందుకంటే అది ఒక చిరంజీవికే సాధ్యం అది. అంత అద్భుతమైన ఫ్యాన్స్ కానీ, ఇంత అద్భుతమైన స్టార్డమ్ కానీ సంపాదించడం అనేది జీవితాంతం నిలిచిపోయే చరిత్ర. అది చిరంజీవి గారు అంటే అంత అభిమానం మరి. హాయ్ సార్. జై చిరంజీవ. నా పేరు గోపాలకృష్ణమూర్తి. నేను శ్రీ డైరీ స్వీట్స్ కంపెనీలో స్టేట్ హెడ్గా పనిచేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి. నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఒక చిరంజీవి గారు నాకు ఒక రోల్ మోడల్, ఒక హీరోగా ఆయన ఉత్తమమైన హీరోగానే భావిస్తాను. ఆయన ఆయన ఫ్యాన్స్ కూడా ఎలా అంటే చిన్న టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. మనలో ఏదైనా మనసు నలతగా ఉన్నా, లేదంటే బేసికల్గా నేను చూసేది సేల్స్, మాకు టార్గెట్స్ ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైనా నా టార్గెట్లు కొద్దిగా అతి తక్కువలో నేను మిస్ అవుతున్నాను ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను ఆయన తాలూకా మంచి మంచి సినిమాలు, ఛాలెంజ్ అట్లా కొన్ని సినిమాలు చూసి ఒక రకమైనటువంటి మాలో ఒక రకమైనటువంటి తేజస్ అంటే చెయ్యాలని తపన వచ్చి నెక్స్ట్ డే మేము ఎన్నోసార్లు సందర్భాల్లో టార్గెట్ అచీవ్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ఇందిరా కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, ఠాగూర్ కానివ్వండి, అంటే మనిషిలో ఎక్కడో ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని బయటికి తెచ్చే దాంట్లో మాకు చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో మాకు ఆయన సినిమాలు కానివ్వండి, ఆయన పాటలు కానివ్వండి చాలా మాకు ప్రోత్సహించారు అనమాట. ఇంట్లో కానీ తల్లిదండ్రులు కానీ ఆయన నడవడిక, ఆ డిసిప్లిన్ అది కూడా మేము ఇంట్లో పెద్దలతో కూడా అంటే అరే ఇది చిరంజీవి ఫ్యాన్స్ అన్నా కానీ ఒక క్రమశిక్షణ అనేది కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మేము ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్, ఏం పేరు? శ్రీరామచంద్రమూర్తి. మాది రాజోలు, డాక్టర్ బిఆర్ అండ్ కోనసీమ జిల్లా, మల్కీపురం మండలం, రామరాజు లంక. నేను అక్కడి నుంచి రాత్రి ట్రావెల్ చేసుకుని బీరంగూడలో ట్రై చేసి ఈరోజు ఇప్పుడు నేను బ్లడ్ ఇవ్వటానికి మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇచ్చేది బ్లడ్ అనుకోవట్లా, నేను చిరంజీవికి చాలా అభిమానంతో ఇస్తున్నాను అనుకుంటున్నా. ఇట్లాంటి బయట చాలా ఇచ్చాం హాస్పిటల్లో కానీ, ఆ రికార్డ్స్ చాలా ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది మొన్న కూడా విజయవాడలో అడిగి ఇవ్వలేదు, నేను బ్లడ్ బ్యాంక్లో ఇవ్వాలని వచ్చాను. ఈరోజు అన్నీ క్యాన్సిల్ చేసుకుని. హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య, హ్యాపీ బర్త్డే. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ ఖన్నా, ఒరిస్సా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేమందరం ఒరిస్సా నుంచి వచ్చాం. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే శుభ సందర్భంగా ఇక్కడే బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ అనేది మా అందరికీ కామన్. అతని కోసమే మేము ఈ పండగ వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. పేద ప్రజలకి సహకారాన్ని అందించడానికి మా చిరంజీవి గారు ఎప్పుడూ మాకు ఊతనిస్తూ మీరు చేయవలసినవన్నీ ప్రజాహిత కార్యాలు చేయండి అని చెప్తుండేవారు. మేము 43 సంవత్సరాలు అయిందండి మా ఎస్యూఎన్సీని ప్రారంభించి. 83 నుంచి చిరంజీవి గారు అన్నయ్యతో మాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంవత్సరం యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఆ యాక్టివిటీస్ని ప్రతి సంవత్సరం ఫైల్ని తీసుకొని వచ్చి చిరంజీవి గారికి చూపిస్తుంటాం. ఈ విధంగా కాకుండా అన్నయ్య 97లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించినప్పుడు మేము కూడా అన్నయ్య గారి పెర్మిషన్తో అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య మేము కూడా బ్లడ్ అండ్ ఐ డొనేషన్ కాంటాక్ట్ సెల్ని ప్రారంభిస్తామని చెప్పి పెర్మిషన్ తీసుకున్నాం. అప్పుడు అన్నయ్య ఏం చేస్తారు అక్కడ అని అడిగితే, మన అభిమానుల త్రూగా ఎవరికి ఏ సమయంలోనైనా రక్తం కావాలంటే వాళ్ళందరికీ మనం ఇచ్చేటట్టుగా ఒక కాంటాక్ట్ సెల్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. తప్పకుండా చెయ్యండి అన్నారు. అక్కడ లోకల్లో మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో మేము సొంత భవనాన్ని నిర్మించుకున్నాం. అక్కడే చిరంజీవి కల్చరల్ అసోసియేషన్, ఏ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్గా అది రన్ చేస్తున్నాం. అంతేకాకుండా తర్వాత మా ఒరిస్సాలో ఉన్న డిస్ట్రిక్ట్స్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని మా అభిమానులందరికీ కలిసి అఖిల భారత చిరంజీవి యువతగా మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఊరిలో బరంపూర్, పర్లాకమిడి, నవరంగపూర్, రాయగడ, గునుపూర్, కాశ్మీరంగా, తర్వాత కొరాపుట్, తర్వాత మల్కన్గిరి, తర్వాత సెమిలిగూడ, ఈ విధంగా ప్రతి ఒక్క ఏరియాల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు
ప్రజాహిత కార్యాలు చేయడం స్టార్ట్ చేశారు. అన్నయ్య, మా అందరి తరపున, ఒరిస్సా అభిమానులందరి తరపున, వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరి తరపున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. సో చూసారు కదా వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.